నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ తమిళలో చూసి నిజమే, నాకు ఈ 3 సెట్ ట్రాలీ బ్యాగ్ జస్ట్ 4200కే వచ్చింది. మీకు ఇది క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను తీసుకున్న బ్యాగ్ వచ్చి అరిస్టోక్రాట్ మామ. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఒక్కసారి వాడదాం కాబట్టి పెద్ద దీనికి క్వాలిటీ ఏం అవసరం లేదు, మంచిగానే ఉంది క్వాలిటీ మొత్తం. సో దీనికి నెంబర్ లాక్ కూడా వచ్చింది మామ జిప్స్తో. మన ఇష్టమైన మనం కాంబినేషన్ పెట్టుకోవచ్చు. సో దీనికి ఏంటంటే టీఎస్ఏ లాక్ లేదు, జిప్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో మీకు లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. సో మనకి ఇట్లా లోపల ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే స్పేస్ బాగానే ఉంది. మనకి ఇక్కడ జిప్ కూడా ఇచ్చాడు, లోపల ఇలా ఉంటుంది. సో మనకి ఇలా ఒక బెల్ట్ టైప్ కూడా వస్తుంది ఫిట్ చేసుకోవడానికి, లగేజ్ పెట్టిన తర్వాత ఎటు కదలకుండా. సో మనకు ఇక్కడ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చాడు. స్పేస్ అయితే చాలా సఫిషియెంట్గానే ఉంది. 23 kgs అంటే ఈజీగానే పడతాయని అనుకుంటున్నా, చూడాలి. సో ఇది మన లార్జ్ బ్యాగ్. నేను యాజ్ పర్ నా ఫ్లైట్ అంటే నేను ఎక్కే ఫ్లైట్ స్టాండర్డ్గానే డైమెన్షన్స్ తీసుకున్నా. నేను ఎక్కే ఫ్లైట్ వచ్చి మీకు తెలుసు ఆల్రెడీ, బ్రిటిష్ ఎయిర్వేస్. సో మనకి ఇది వారంటీ కార్డు కూడా ఇచ్చాడు వాడు. ప్రతి బ్యాగ్కి 3 years వారంటీ కార్డు ఇచ్చాడు. మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం ట్రాలీ బ్యాగ్. ఇది కూడా మంచిగా ఉంది మామ, కానీ నాకు కావాల్సిన సామాన్లకి సరిపోదు. సో నేను ఇంకొక బ్యాగ్ కొన్నా. ఇది కూడా మీకు స్పేషియస్గా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి స్మాల్ ట్రాలీ. ఈ దీంట్లో అప్ టు 7 kilos అంటే ఏం పడుతుంది నాకే తెలియదు. సో మనకు స్మాల్ ట్రాలీ ఇలా వస్తుంది. దీంట్లో 7 kilos అంటే ఏం పడుతుంది నాకు ఏం పెట్టుకోవాలో కూడా అర్థమవుతుంది ఇంత చిన్న స్పేస్లా. సేమ్ దానికి వచ్చినట్టే దీనికి ఇలా ఒక బెల్ట్ ఇచ్చిండు. క్వాలిటీ అయితే ఓకే, 4200కి పెట్టచ్చు. అంత తక్కువకి వస్తుందంటే మరి గ్రేటే కదా. సో దీనికి కూడా 3 years వారంటీ ఇచ్చిండు, ఇంటర్నేషనల్ వారంటీ. ఇంకో సూట్ కేసు వచ్చి నేను అప్పర్ కేసులో కొన్నా మామ. ఇది లార్జ్ బ్యాగ్. ఇది నాకు 2000, ఇది ఒక్కటికి నాకు 2800 దొరికింది. ఇది కూడా సేల్ అనేది తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను 2 లార్జ్ బ్యాగ్లో ఒక చెక్ ఇన్ బ్యాగ్ తీసుకెళ్తున్నా. మధ్యలో అది ఇప్పుడు నీకు చూపించా కదా మీడియంది, అది నేను ఇంట్లోనే వదిలి పెడుతున్నా, మా ఇంట్లోకి యూజ్ అవుతుంది. సో నేను 2 లార్జ్ బ్యాగ్స్ ఒక స్మాల్ క్యాబిన్ బ్యాగ్ తీసుకెళ్తున్నా. అరిస్టోక్రాట్ కన్నా ఇది మస్తుంది మామ. కంపేర్ టు డిజైన్ అయినా క్వాలిటీ అయినా ఇది ఇంకా గట్టిగా ఉంది. దీని జిప్పులు కూడా మంచిగా ఉన్నాయి. నన్ను అడిగితే ఇదే తీసుకోండి అంట, మీకు తక్కువలోకి వస్తే. ట్రావెలింగ్లో కొంచెం డ్యామేజ్ అయింది, ఇది పైన కవరే కాబట్టి వెళ్ళిపోతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇదే మంచిగా ఉంది మామ. ఇది క్వాలిటీ మంచిగా ఉంది, కొంచెం దానికన్నా ప్రీమియం ఉంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి. మనకి ఇది లోపల ఇట్లుంటుంది. దాని లెక్కనే దీనికి కూడా ఒక బెల్ట్ లెక్క వచ్చింది. సో దీనికి కూడా ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో మనకి ఇంకా స్పేషియస్గా ఉంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఒక చిన్న వాడుకున్న బట్టలు ఒకవేళ ఎర్రని వెళ్ళినప్పుడు వాష్ చేసుకోకపోతే లాండ్రీ బ్యాగ్ కూడా ఇచ్చాడు ఒకటి. ఇది కూడా దీంట్లో కూడా ఏదైనా మనం పెట్టుకోవచ్చు. నేను ఈ మొత్తం ఆ సెట్ ఇంకా దీన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, ఒకవేళ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో మీకు కొంచెం యూజ్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ మామ.